హాయ్ అండి. ఈరోజు నేను పనసపిక్కలు, రొయ్యలు కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ టైం అండి పనసపిక్కలతో కూర ట్రై చేయడం నేను. ఇదొక 5 మినిట్స్ ఉడకపెట్టుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడతానండి నేను. ఈ రొయ్యల్లో నేను లాంగ్ బీన్స్ కూడా వాడానండి. మీరు ఆప్షనల్ వాడాలంటే వాడుకోండి, లేదంటే లేదు. ముందుగా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత లాంగ్ బీన్స్ వేసి కాసేపు మగ్గనివ్వండి. తర్వాత ఒక టమాటా చిన్న ముక్కల కింద కట్ చేసి ఆ టమాటా కూడా వేసి కాసేపు మగ్గనివ్వండి. ఆ తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాము. అది వేసిన తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని తర్వాత రొయ్యలు కూడా వేసేసి కాసేపు కొద్దిగా నీళ్ళు వేసి కాసేపు మగ్గబెట్టండి. తర్వాత కొద్దిగా కసూరి మేతి కూడా వేయండి. అది వేయడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ తర్వాత ఫ్రాన్స్ వేసేయండి. ఫ్రాన్స్ వేసి కొద్దిగా నీళ్లు వేసి ఉడకబెట్టండి. కూర ఉడికిపోయిన తర్వాత దింపేసి ఒక 5 మినిట్స్ ముందర మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పనసపిక్క ముక్కలు, అవి వేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గబెట్టండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.